జై శ్రీరామ్. మరి ఈ నెల 23వ తేదీన శ్రీ రణమల ఆంజనేయస్వామి దేవస్థానం నందు ఏక విగ్రహ ప్రతిష్టాపన ఆంజనేయస్వామి విగ్రహం కార్యక్రమం మహోత్సవం జరుగుతుంది. 2 రోజులు హోమాలు మరియు 3వ రోజున విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. యావత్తు హిందూ బంధువులు అందరూ కూడా ఆ కార్యక్రమం పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మణికంఠ గారి వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం చేస్తున్నాడు. మరి అలాగే ఈ విగ్రహ ప్రతిష్టాపన ఒక్కటే కాదు, అలాగే శ్రీ రణమల ఆంజనేయస్వామికి మెట్ల మార్గంగా వెళ్ళేటువంటి పర్మనెంట్ షెడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువులు కూడా ప్రతి ఒక్కరు కులాలకి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేసి నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా మన ఆదోనీయులు కనివిని ఎదిరిన చరిత్ర శ్రీ రణమల ఆంజనేయస్వామికి ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా నన్ను పిలవలేదు, నాకు చెప్పలేదు, నాకు తెలియదు అనే కాకున్నట్ల వీలైనంత వరకు కూడా వాళ్ళు కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి నాయకుడు కూడా ప్రతి పార్టీలకు అతీతంగా వెళ్ళి ఈ కార్యక్రమం చేయించున్నారు. కాబట్టి ఆదోనిలో పట్టినటువంటి యువకులు, పెద్దలు, వ్యాపారవేత్తలు అన్ని వర్గాలు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మరీ తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్.